వెళ్తున్నామనమాట. ఇక్కడికొచ్చాము. ఇదే మన త్రాగుంట. త్రాండ్రగట్టు ఉందనమాట. ఆ రోజు మేము ఎళ్ళిన రోజు సంక్రాంతి రోజనమాట. మేమిటెళ్ళింది. ఆ రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఏటో ఒకటి అయింది. అందుకని అక్కడ ఒక చెట్టుంటే దాని దగ్గర ఫోటోస్ దిగుదాం. లెఫ్ట్ ఎళ్తే మనకి ముందు కొంచెం ముందుకెళ్తే అక్కడ బోర్డు అడుగులోకి అని చెప్పి ఎళ్ళాము. ఇక్కడ చూడండి ఇక్కడ లోపల దాకా వచ్చామనమాట. ఇక్కడికి రాంగాల్నే ఇక్కడ ఇంకా బ్యాక్‌కెళ్ళిపోయాం. ఇక్కడ ఈళ్ళు ఉన్నారు అని జెప్పి చెప్పారు. ఈ లైనా? ముందు లైన్ అనుకుంటా. కెళ్ళాము. ఇక్కడ గుడిగాడుంది. ఈ గుడుంది. ఇక్కడ ఎవరో సాముంది. ఆ రోజు సంక్రాంతి రోజు గదా! అందరూ వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కార్లున్నయి. ఆ! కానీ మా వోడు ఎళ్దామని హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం త్రాగుంట దగ్గరికెళ్తున్నాము. ఇక్కడ ఒంగోలు దగ్గర నిమ్స్ ఉంది గదా! కిమ్స్ దగ్గర నుంచి మనం త్రాగుంట సైడ్ ఎళ్తున్నామనమాట. ఇక్కడికొచ్చాము. ఇదే మన త్రాగుంట. త్రాగుంట దగ్గర మండువవారిపాలెం అనే ఊర్లోకి ఎళ్తున్నామనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మండువారిపాలెం అనే బోర్డుంది. ఇక్కడ ఈ బ్యానర్ ఏంటంటే మన 'జబర్దస్త్' ఆర్టిస్ట్ ఆది గారు ఇక్కడికి ప్రోగ్రామ్‌కి వస్తున్నారని జెప్పి అక్కడ బ్యానర్ కట్టుందనమాట. ఆ రోజు మేము ఎళ్ళిన రోజు సంక్రాంతి రోజనమాట. మేమిటెళ్ళింది. ఆ రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఏటో ఒకటి ఎళ్దాం అని జెప్పి ఇటు వచ్చాము. ఈ ఆ రోజు ఈ వీడియో తీసాము. ఆంజనేయ స్వామి గుడేంటంటే లింగంగుండ దగ్గర ఉంటుద్దనమాట. లింగంగుండ దగ్గర ఇంతకుముందు మా జయంతోళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. ఆ ఊళ్ళో వాళ్ళ బర్త్‌డే ఫంక్షన్‌కి ఒకసారి వచ్చాను. అది నాకు కొంచెం గుర్తుందనమాట. ఇక్కడంతా లెఫ్ట్ సైడు సమ్ షాప్ ఇవి ఎంఆర్ఎఫ్ గోడౌన్ ఒకటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో సమ్ ప్లాట్స్ ఉంటాయి గదా! వాళ్ళ ప్రొటెక్షన్‌కి అవన్నీ పెట్టుకోనున్నారు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. రైట్ సైడ్ ఇది ఎంఆర్ఎఫ్ అనుకుంటా. ఇక్కడ ఒక ట్రాక్టర్ షోరూము అట్లాగా షోరూమ్స్ అన్నీ గూడా ఇటు లోపలికి గూడా ఉన్నాయన్నమాట. అట్లా మేము ముందుకెళ్ళాము. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఒక చెరువు కనపడింది. ఇదొక ఫ్యాక్టరీ. ఇది మహేంద్ర సంథింగ్ ట్రాక్టర్స్, ట్రక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ ఒక చెరువులాగా కనపడింది. అందుకని అక్కడ ఒక చెట్టుంటే దాని దగ్గర ఫోటోస్ దిగుదామని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడానికి, ఫేస్‌బుక్‌లో పెట్టడానికి ఫోటోస్ దిగుదామని అటు లోపలికెళ్ళాము. అటు లోపలికెళ్ళిన తర్వాత అక్కడేంటంటే ఆ చెరువు దగ్గర లోతెంతుందో మనకు తెలియదు గదా! మనం చెరువులోకి ఎప్పుడు దిగము. అది ఇంక డిఫాల్ట్. చెరువులు గాని, కాలువలు గాని మనకి తెలియకుండా మనం ఎప్పుడు దిగకూడదు. ఇక్కడ ఈ చెట్టు ఉంది గదా! ఈ చెట్టు దగ్గర దిగుదామని వచ్చాము. కానీ అక్కడేంటంటే బండి దిగటానికి లేదు. మళ్ళీ రోడ్డు మీద బండి పెట్టడం ఎందుకులే అని మా వోడు ఆహ్, దిగుదాం అంటున్నాడు. అయినా గూడా నేను వెనక్కెళ్ళిపోయాను. ఎందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకని అలా ముందుకెళ్ళామనమాట. ముందుకెళ్ళిపోయి ఎదురు చూడండి తాటి చెట్లు మాత్రం వ్యూ చాలా బావుంది. తాటి చెట్లు ఈ రోడ్డు మట్టి రోడ్డే. ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ ఎళ్తున్నాము మండువారిపాలెంలోకి. ఇక లెఫ్ట్ ఎళ్తే మనకి ముందు కొంచెం ముందుకెళ్తే అక్కడ బోర్డు గాడ కనిపిస్తుంది. ఇక్కడ మండువారిపాలెం వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇక లెఫ్ట్ సైడ్ ఏదో కాంప్లెక్స్ ఉంది. హౌసెస్ ఉన్నాయి. అక్కడ టూలెట్ బోర్డ్ అని గూడా పెట్టిందనమాట. అంటే ఇది ఇంకా ఆల్‌మోస్ట్ ఒంగోలుకి చాలా దగ్గర కదా! అందుకని ఇక్కడి నుంచి కూడా ఎళ్తుంటారనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కరువుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ చూడొచ్చు. బోర్డు మండోవారిపాలెం అని బోర్డనమాట. ఇక్కడ మాత్రం స్పీడ్ బ్రేకర్‌లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకరు, ముందొక స్పీడ్ బ్రేకరు బాగా ఉంది. కానీ ఫాస్ట్‌గా ఎళ్ళకూడదు. ఇక్కడంతా ఆహ్, ఎళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎళ్ళాలి. రోడ్లు బావుంటాయి గదా! ఎవరు రారులే అనుకుంటాం కానీ, వస్తూ ఉంటారు ఫాస్ట్‌గా. అందరూ అలాగే అనుకుంటారు. వస్తూ ఉంటారు గదా! అందుకని జాగ్రత్తగా ఎళ్ళాలి.
ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు కనపడింది. ఆ రోడ్‌లో నుంచి ఎళ్దాం అని చెప్పి ఎళ్ళామనమాట. ఇది మండువారిపాలెం ఊరు. ఈ ఊర్లో నుంచి ఇక్కడ ఎళ్దాము లోపలికి ఊర్లోకి అని చెప్పి ఎళ్ళాము. ఇక్కడ చూడండి ఇక్కడ లోపల దాకా వచ్చామనమాట. ఇక్కడికి రాంగాల్నే ఇక్కడ మనకి ఏదో కడుతున్నారు. అక్కడ కాలువ కడుతున్నారు. అటు ముందుకెళ్ళటానికి లేదనమాట. అందుకని మళ్ళీ బ్యాక్ అయ్యాం. బ్యాక్ తిరిగేసి ఇంకా మా వాడేమో రోడ్డు లేదు గదా! అంటున్నాడు. నేనేమో ఉంది గదా! అని అట్లా అనుకుంటా డిస్కషన్ చేసుకుంటా అట్లా వచ్చామనమాట. ఇక్కడ ఇంకా మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయాం. ఇక్కడ ఈ ఇళ్ళలో ఈ ఇంటి దగ్గర వాళ్ళెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. యూఎస్‌లో గాని ఎక్కడన్నా ఇక్కడ యూఎస్‌లో వాళ్ళు చాలా మంది ఉన్నారు అని జెప్పి చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ మనం రైట్‌కెళ్ళాము. లెఫ్ట్‌కెళ్ళి ఇక్కడ ఒక లైనుంది. ఈ లైనా? ముందు లైన్ అనుకుంటా. ముందు లైన్ నుంచి ఈ లైన్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఇది మెయిన్ లైన్. పెద్ద లైను. ఈ లైన్ లోపలికెళ్ళాము. ఇక్కడ గుడిగాడుంది. ఈ గుడుంది. ఇక్కడ ఎవరో సారున్నారు. లోపలికెళ్తున్నారు. ఈ గుడి చూడండి. ఈ గుడి చాలా బావుంది. కానీ క్లోజ్ చేసిందన్నమాట అప్పుడు. లోపలికెళ్దాం అనుకున్నాం గానీ, ఆ గుడంతా క్లోజ్ చేసింది. అందుకని ఈ గుళ్ళన్నీ చాలా ఓల్డ్ గుళ్ళనుకుంటా. ఇంకోసారి ఎప్పుడన్నా మనం రావాలి. ఇంకా అలా లోపలికెళ్ళాము. లోపలికెళ్ళి ఈ లైన్‌లోకెళ్ళామన్నమాట. ఇక్కడంతా సందడిగా ఉంది. ఆ రోజు సంక్రాంతి రోజు గదా! అందుకని ఊళ్ళోకి జనాలొస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కార్లున్నయి. ఆహ్, నేను బీఎండబ్ల్యూ ఇలాంటి కార్లు గూడా చూశాను. మామూలుగా అంతా కార్లే ఉన్నాయి చూడండి. అంతా బయట నుంచి వచ్చుంటారు. రిలేటివ్స్. ఇటు చూస్తే ఇటొక కారు అడ్డంగా ఉంది. అందుకని నేను స్ట్రెయిట్‌గా ఎళ్ళాను. స్ట్రెయిట్‌గా ఎళ్తే మా వోడేమో యా ఎళ్దాం పద ఏముందో చూద్దాం అంటాడు. నేనేమో అసలు రోడ్డు తెలియకుండా ఎట్లాగా ఎటన్నా ఎళ్ళిపోతామేమో అంటూ ఉంటాను. కానీ మా వోడు ఎళ్దాం అని జెప్పి ఇలా ముందుకెళ్ళామనమాట. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ మనకి ఇంకో రోడ్డొచ్చింది. ఈ రోడ్ నుంచి స్ట్రెయిట్‌గా ఎళ్ళాము. కాపోతే ఇంకొక ఇల్లులున్న సైడ్‌కెళ్తే బావుండు అనిపిచ్చింది తర్వాత. కానీ ఇంకిలా వచ్చేసామనమాట. ఇలాగా వెళ్తూ ఉన్నాం. ఇలాగ వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడొచ్చాము. ఇక లెఫ్ట్ సైడొచ్చి ఇంకా ఇక్కడొక చెరువుంది మళ్ళీ. మీరు చూడొచ్చు. ఇక్కడ ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక చెరువుంటుంది. ఆ చెరువు దగ్గర అది చెట్టుంది. యాప చెట్టనుకుంటా. ఇక్కడ కాసేపు చూసాము. అక్కడ ఆ చెట్టు కింద అది యాప చెట్టో ఏదో మరి నేను సరిగ్గా గమనించలేదు. ఇక్కడ మాత్రం ఒక చెరువుంది. ఆ చెట్టు కింద ఎవరో పడుకున్నట్టున్నారు. మా వాడు ఎవరు ఏంటి అంటూ ఉన్నాడన్నమాట. అది ఇంకా అక్కడ మామూలుగా ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి. ఆ చెట్టు కింద ఎవరో ఇంతకుముందు నైట్ పడుకున్నారు. అక్కడ అయన్నీ క్లోజ్ చేయకుండా అంటే తీసుకెళ్ళకుండా అలా ఉంచారన్నమాట. అటు సైడ్ గట్టుంది. గట్టు మీద సమ్ పీపుల్ కూర్చొనున్నారు. ఇంకా మేము ముందుకెళ్ళాము. ముందుకెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్‌కెళ్ళామన్నమాట. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి మా వాడేమో ఇంక అక్కడ వద్దు ఎళ్ళిపోదాం అంటా ఉన్నాడు. అందుకని ఇంకా అలా ముందుకెళ్ళాము. ఇది ఎక్కడికొచ్చిందంటే ఫస్ట్‌లో ఆ చెట్టు దగ్గరికొచ్చాం గదా! అదే అన్నమాట. అదే మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాము. ఆ చెట్టు దగ్గరికొచ్చి ఫస్ట్ స్టార్టింగ్‌లో మళ్ళీ వెనక్కెళ్ళిపోయాం గదా! అదేనన్నమాట. అదే వచ్చింది మళ్ళీ. ఈ రోడ్డంతా చూడండి ఎలా ఉందో చాలా బావుంది. ఇక్కడంతా ఇది సిమెంట్ రోడ్డో, మట్టి రోడ్డో అర్థం గాట్లేదు. అక్కడొక చెరువు, ఇక్కడొక చెరువు 2 చెరువులున్నయి. ఇక్కడ మరి వ్యవసాయం అటు సైడ్ ఉన్నట్టుంది. ఇటు పక్క పెద్దగా పొలాలేం లేవు. అటు వేరే సైడ్ ఉన్నట్టున్నయి పొలాలు. ఈసారి ఎప్పుడన్నా పొలాలు గూడా చూడాలి. అంటే ఎప్పుడొచ్చినా హడావుడి అయిపోతుంది. మామూలుగా ప్లాన్డ్‌గా రాట్లేదు. అలా వస్తూ ఉన్నాం, తీస్తూ ఉన్నాం అన్నమాట. అందరికీ నమస్కారం.
ఈసారి ఎప్పుడన్నా చూడాలి. ఇప్పుడు ఇంకా స్ట్రెయిట్‌గా ఎళ్ళాను. స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయి ఇందాకొచ్చినట్టే మళ్ళీ స్ట్రెయిట్‌గా ఎళ్ళి ఈసారి లోపలికెళ్ళకుండా ఇటు లింగంగుంట సైడ్ ఎళ్ళాననమాట. లింగంగుంట సైడు ఎళ్ళాను. ఇక్కడ ఒక ఆటో క్రాస్ చేసేటప్పుడు కొంచెం ట్విస్ట్ జరిగింది. అదేంటంటే కొంచెం ముందుకెళ్ళినాక మీరే చూస్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇది ఆల్రెడీ ముందే చూసాం కాబట్టి చెప్తున్నాననమాట. ఈ రోడ్లన్నీ చాలా చిన్న రోడ్లు. కొంచెం పెద్ద రోడ్లులాగున్నయి. అన్నీ సింగిల్ రోడ్స్. బైక్స్ మీద మాత్రం ఫాస్ట్‌గా ఎళ్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఎళ్ళాలి. ఇక్కడ మనకొక మండువా హౌస్ ఉంది. ఇక్కడ మండువా హౌసులు చాలా ఉన్నట్టున్నయి. అందుకనే ఇది మండువా వారి పాలెం అయినట్టుంది. దీని చరిత్ర గాని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఊరి చరిత్ర. మండువా వారి పాలెం అని ఎందుకన్నారు? ఏంది అని. ఇంకా ఇందాక మనం ఎళ్ళింది లెఫ్ట్ సైడ్ ఎళ్ళాం గదా! ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఎళ్ళామనమాట. ఆహ్, ఇక్కడే, ఇక్కడే చూడండి ఒక ఆటో వస్తది. ఇదిగోండి ఇది ఆటో. ఇక్కడ నేను కొంచెం తడబడ్డాను. ఏంటంటే నేనైతే రాంగ్ రూట్‌లో ఉన్నాను. ఆ ఆటో ఫాస్ట్‌గా వచ్చింది ఆ కర్వ్‌లో. అందుకు కొంచెం జర్క్ అయ్యాననమాట. జర్క్ అయ్యి అలా ఎళ్ళాననమాట. అలా ఎళ్తే ఇక్కడ మనకి చూడండి లెఫ్ట్ సైడ్ ఒక అమ్మవారి గుడుంది. ఆ అమ్మవారి గుడి దగ్గరికెళ్ళాము. ఇక్కడ ఆల్‌మోస్ట్ అంతా ఇక్కడే స్పెండ్ చేశామనమాట. అమ్మవారి గుడి దగ్గరే కూర్చున్నాము, పడుకున్నాము. మనం ఇప్పుడు మండువారి పాలెం వచ్చాము. ఒంగోలు నుంచి లింగంగుంట వెళ్ళే దారిలో త్రావగుంట దగ్గర నుంచి ఇటు సైడ్ లోపలికొచ్చాము. ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక గుడి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకొక రావి చెట్టు ఉంది ఇక్కడ. రావి చెట్టు మా బైక్ అక్కడ పెట్టాము. ఇక్కడ మనకి ఒక చిన్న గుడి ఉందన్నమాట. పోలేరమ్మ అమ్మవారి దేవాలయం. ఈ గుడి మండువారిపాలెం గుడి ఆవరణలో నాపరాయి వేయించిన దాతలు ఆమెనేని అమర్నాథ్ ఉషారాణి గారు యుఎస్ఏ. కారుమూడు ఆంజనేయులు యుఎస్ఏ. ఇది 2010 విరాళం 55,000 ఇచ్చారు. లోపల అమ్మవారి టెంపుల్. ఇక్కడ మనకి ఉన్నాయి. ఇక్కడ మా వాడు ఇక్కడ పడుకో ఉన్నాడు. నేను కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాము. మేము వచ్చి ఓన్లీ 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్కి మేము 2 బ్రేకులు తీసుకున్నాము. ఇక్కడ మాత్రం చల్లగా బాగుందిరా. అరే ఒంగోలు కన్నా ఇక్కడ మనం ఏదో ఊళ్ళో ఇల్లు కొనుక్కొని పల్లెటూరులో ఉన్నాంరా. ఒంగోలు కన్నా చల్లగా బాగుంది. ఇక్కడికి వచ్చాము. వెళ్దామా ముందుకి? కొంచెం తిరిగి టైం